సామవేదం మంత్రాల సంఖ్య మొత్తం ఋగ్వేద సంబంధం ఎక్కువ మంత్రాలు ఋగ్వేదం నుండి తీసుకున్నవే కానీ వాటి గానం సామగానం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రత్యేకత ఋగ్వేదంలో లేని కేవలం సామవేదానికే చెందిన సిద్ధిఫం మంత్రాలు ఉన్నాయి. సామవేదానికి ప్రత్యేక గుర్తింపు. ప్రత్యేక మంత్రాల విభాగాలు ఆగ్నేయ పర్వం అగ్నిదేవుని స్తుతి ఓ అగ్నిదేవా, మా యజ్ఞానికి విచ్చేసి మా హృదయాలలో జ్ఞాన జ్యోతిని వెలిగించు. ఐంద్రపర్వం ఇంద్రుని స్తుతి భావం ఓ ఇంద్రుడా, నీ శక్తిగానం మా బుద్ధిని ప్రేరేపించు. పవమాన పర్వం సోమరసం శుద్ధీకరణ ఓ సోమదేవా, ప్రవహించే జలాల వలె మా ఆలోచనలను పవిత్రం చేయి. నిద్ర ముఖ్యమైన సామవేద మంత్రాలు. ఓం అగ్నిర్వో దేవ సవిత ప్రాణో వాయుర్మహేశ్వరః. ఓం ఇంద్ర సూర్య సామగాన జ్యోతిర్మయః. ఓం వాయురంతరిక్షం ధ్యానం శాంతిః. ఓం సోమ పవమాన అమృతధారా. ఓం విశ్వాని దేవా అవంతి శాంతిం. ఓం ఆదిత్య జ్యోతిర్మయ సత్యధర్మ. ఓం రుద్ర శివ సామగణ మంగళ. ఓం పృథివీ మాతా ధరణి శాంతి. ఓం ద్యౌపిత జ్యోతిర్మయ సత్య. ఓం బ్రహ్మణ సామగాన పరమ జ్యోతి. ఓం విష్ణు పరమధామ సామగాన. ఓం గాయత్రి మాతా జ్యోతిర్మయ. ఓం చంద్రమా మనసో దేవ శాంతి. ఓం అగ్ని జ్యోతిర్మయ సామబాణ. ఓం శాంతి శాంతి శాంతి. ఆధ్యాత్మిక ప్రయోజనాలు. ధ్వని ప్రతిధ్వని గానం ద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుంది. శరీర మనోశుద్ధి. స్వర తరంగాలు మనసును ప్రశాంతపరుస్తాయి. ప్రజల శ్రేయస్సు శాంతి సంపద ఆరోగ్యం సుఖం ప్రసరిస్తాయి. దివ్య అనుభూతి విశ్వ సమతుల్యతను అనుభవించవచ్చు. తాత్విక సందేశం ధ్వనియే చైతన్యం. విశ్వమంతా ప్రకంపన. సంగీత మూలం సప్తస్వరాలు సామవేదం నుండే ఉద్భవించాయి. భగవద్గీత వేదనాం సామవేదోస్మి అని శ్రీకృష్ణుడు ప్రకటించాడు. ధ్యాన మార్గం సామగానం వినడం మనస్సు ఏకాగ్రతకు ఉత్తమ మార్గం. సామవేదం శబ్దాన్ని మంత్రంగా మంత్రాన్ని గానంగా